विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। సర్వలోకపూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. నావుడు కల్గ ఆత్మగును ఆరయ జాగర నిద్ర స్వప్నముల్ జీవుడు నీ అవస్థలను జందుచునుండు నహర్నిశంబులు ఏ విధం ఆత్మయందునను నిల్వగ నేర్చును చెంచలుండు నౌ జీవుడు బ్రహ్మమెట్లగునో చెప్పి కృతార్థత చేయుము అచ్యుత. ఓ ప్రాణేశ్వర, మెలకువలో మనస్సుతోనూ నిద్రలో స్వప్నములతోనూ సుషుప్తి యందు సర్వస్వాన్ని మరచి ఉన్నటువంటి ఈ జీవునికి ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయను ఏ విధంగా దాటుకోగలుగుతాడు? ప్రాణేశ్వర, నాకు తెలియజేయి స్వామి. ఎందుకంటే నిద్రలో స్వస్వరూపాన్ని గుర్తుపెట్టుకోలేడు, స్వప్నములో సొంత నిర్ణయాలను తీసుకోలేడు, మెలకువలో మనస్సును నిగ్రహించలేడు. ఈ స్థితిలో ఉండేటువంటి యొక్క జీవుడు బ్రాహ్మీ స్థితిని పొందాలంటే ప్రయత్నం ఎలాంటిదై ఉండాలి? ప్రాణేశ్వర, నాకు చెప్పు అని అడిగినప్పుడు స్వామిగారు సంతోషించి పావనమైన నీ విమల ప్రశ్నలకు తగు ఉత్తరంబులు భావజ వైరి దేవముని పద్మభవాదులు చెప్పనేర్తురే. నీవును తొంటి జన్మమున ఎట్టి తపంబులు చేసి ఉంటివో, నీవు తొంటి జన్మంబున ఎట్టి తపంబులు చేసి ఉంటివోగావున ఇట్టి ప్రశ్నములు గల్గెను నీ మది అంబుజానన. రుక్మిణి, నువ్వు అడిగేటువంటి యొక్క ప్రశ్నలకు సరస్వతీనాథుడైనటువంటి బ్రహ్మ కానీ దేవముని అయినటువంటి నారద మహర్షి కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. అటువంటి ప్రశ్నలు నువ్వు అడుగుతూ ఉన్నావు, అటువంటి ప్రశ్నలు నీ మనసులో ఉదయిస్తున్నాయి అంటే నీవును తొంటి జన్మమున ఎట్టి తపంబులు చేసి ఉంటివో. పూర్వజన్మములో నువ్వు ఎటువంటి తపస్సు చేశావో కావున ఇట్టి ప్రశ్నములు కల్గెను నీ మది అంబుజానన. ఇటువంటి ప్రశ్నలు నీ మనసులో ఉదయిస్తున్నాయి అంటే అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి తపస్సు యొక్క ఫలితం. అది రుక్మిణి, తపస్సు ఎంతటిదో మనకి ఇప్పుడు అర్థమవుతున్నది. పూర్వజన్మంలో చేసినటువంటి తపస్సు కూడా దాని ఫలితము అది ఏ జన్మలోనైనా సరే అది లేవదీస్తుంది, అది అడుగంటిపోదు అనడానికి ఇది గుర్తు. పడతి జీవుడు ఎట్లు బ్రహ్మంబు అగునని అడిగితివిప్పుడు, జీవుడు బ్రాహ్మీ స్థితిని ఎలా పొందుతాడు? ప్రాణేశ్వర, నాకు చెప్పు అని అడిగావు కదా, చెప్తా విను. ఎరిగినట్టి వారికిది మహాసులభంబు, ఎరుగకున్న కష్టము ఎవరికైనా. తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఇది భలే సులభం, భలే సులభం. తెలుసుకోకపోతే మాత్రం వాడు ఎంతటోనికైనా ఇది జిట్టు పీక్కోవాల్సిందే, అర్థం కాదు ఇది రుక్మిణి. అటువంటిది ఇది.
జీవుడు ఎట్టి అవస్థల ఏ విధముననైనా బ్రహ్మమే మారకతగు. భలే ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ స్వామి గారు. అందుకేనండి నమ్మిన నిన్నే నమ్మవలే అయ్యది ఎట్లన, నమ్మిన వైరి తమ్మును రాజును చేసితివి అనాథుల పాలిటి దైవరాయ, నే నమ్మ మరెవ్వరి నిన్ను నమ్మితి నిక్కముగా మది జానకీపతి. విభీషణుడు రామచంద్రమూర్తిని శరణు వేడినప్పుడు తనకు శత్రువైనటువంటి రావణాసురుని తమ్ముడు వీడు. ఆపద వచ్చినప్పుడు అన్నకు మేలు చేస్తాడే కానీ అన్నను చంపను వచ్చినటువంటి శత్రువుకు ఎవడైనా మేలు చేయాలనుకుంటాడా? మాట మాట వచ్చి అన్నదమ్ముల మధ్యలో ఎన్నో మనస్వార్థాలు ఉంటాయిగాక, కానీ వాళ్ళల్లో తమ్మునికి కానీ అన్నకు కానీ ఆపద వచ్చిందంటే పూర్వం ఉన్నటువంటి పేచీలన్నీ మరిచిపోయి మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. వాళ్ళ మధ్యలో ఎన్ని మనస్వార్థాలు ఉన్నా సరే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ అన్న పక్కనే వాడు మాట్లాడతాడు, కానీ అన్నను చంపడానికి వచ్చినటువంటి రామచంద్రుని వైపుకి ఎందుకు మాట్లాడతాడు? కాబట్టి వీడిని నమ్మద్దని సుగ్రీవుడు చెప్పాడు, కపివీరులందరూ కూడా చెప్పారు. కానీ రామచంద్రమూర్తి మాత్రము ఆ విభీషణుని యొక్క అంతరంగాన్ని గుర్తించి అభయమిచ్చాడు. అందుకు చెప్తాడు రామదాస్ గారు, నమ్మిన నిన్నే నమ్మవలే. దానికి దృష్టాంతము, నమ్మిన వైరి తమ్ముని రాజును చేసితివి అనాథుల పాలిటి దైవరాయ, నే నమ్మ మరెవ్వరి నిన్ను నమ్మితి నిక్కము మది జానకీపతి. అలాగా నమ్మితే అటువంటి జగద్గురువునే నమ్మి ఆశ్రయించాలి, కానీ సమాధానం అప్పుడు లభిస్తుంది. సామాన్యులైనటువంటి వాళ్ళను నమ్మి సేవించినంత మాత్రంలో మనకు కలిగేదేముంది, ఒరిగేదేముంది? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఏం చెబుతున్నాడు ఇక్కడ, నువ్వు అడిగేటువంటి యొక్క ప్రశ్నలకు బ్రహ్మదేవుడు చెప్పలేడు సమాధానం, నారదుడు చెప్పలేడు, సనకసనందనాథులు చెప్పలేరు. అటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. ఇటువంటి ప్రశ్నలు నువ్వు ఈ మనసులో ఉదయిస్తున్నాయంటే ఇది నువ్వు ముందు జన్మలో చేసుకున్న తపస్సు యొక్క ఫలితం. ఇది రుక్మిణి చెప్తా విను. ఇంకేం చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితిలోనైనా సరేగాక ప్రమాణం చేసి నీకు ఉపదేశించిన మంత్రాన్ని మరువద్దు సుమా అనేశాడు. జీవుడెట్టి అవస్థల ఏ విధముననైనా బ్రహ్మమేమారక తగు. నువ్వు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైతే అవునిగాక లోపల దాన్ని వదలగాక, దాన్ని పట్టుకొనే ఉండు. దాన్ని అనుసరించిన మనస్సు గల నిన్ను ఏది కానీ అట్ట స్పృశించలేదు, స్పృశించి బతకలేదు ఏది కానీ. అప్పుడు జీవుడెట్టి అవస్థల ఏ విధముననైన బ్రహ్మమేమారక తగను, జీవభ్రాంతులుడిగి జీవన్ముక్తుండగును జీవుడు తరుణి. ఒక్క మాట అడిగితే ఒక్క మాటతోనే సంపూర్ణ సమాధానం చెప్పేశాడు. ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే దాన్ని నువ్వు ఏమారకుండా ఉంటే జీవభ్రాంతులుడిగి జీవన్ముక్తుండగును జీవుడు తరుణి. భ్రాంతులన్నీ తెగిపోతాయి, బంధాలన్నీ వదిలిపోతాయి, తప్పకుండా జీవుడు మోక్షాన్ని పొంది తీరుతాడు, ఇందులో డౌట్ లేదు. అయితే యామారకూడదు సుమా, యామారితే నేను దీనికి పూచీ కాదు, దానికి ఇంకా నన్ను అడిగే సొంతం నీకు ఇంక మళ్ళీ లేదు. చెప్పింది చేయకపోతే, నువ్వు చెప్పింది నేను చేయలేదు అంటే
నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు నీకేముంది? ఇంకా నీరు పాలయందు నిజముగా చేర్చిన క్షీరమగును గాని నీరుగాదు. ఒక గ్లాసు నీళ్లు, అచ్చం నీళ్ళే, ఇందులో ఏం కల్తీ లేదు, కడవడి పాలల్లో వేస్తే ఆ గ్లాసు నీళ్లు ఏమవుతాయి? పాలవుతాయి. నీరు పాలయందు నిజముగా చేర్చిన క్షీరమగును గాని నీరుగాదు. అట్టు ఆత్మయందు నా జీవి చేర్చిన ఆత్మయగును గాని అరసి చూడ. ఒక గ్లాసు నీళ్లు కడవడి పాలల్లో పోసేయి చూడు, అవి పాలే అయిపోతాయి. అలాగే ఈ జీవుణ్ణి ఆ ఆత్మయందు పెట్టు, ఆత్మయే అయిపోతుంది కానీ జీవుడు అవడు. దృష్టాంతం చెప్పాడు. అందువల్ల ఈ జీవుణ్ణి ఏడబెట్టాలా? ఆత్మయందు పెట్టాలి. క్షీరములగలయు నీరే క్షీరములగుట నీట గలుప క్షీరములగునే. తారకముందిన జీవుడు తారకమగుగాక కలియ దారకమౌనే. కడవడు నీళ్లల్లో ఒక గ్లాసు పాలు తీసుకొని పోసి, అవి నీళ్ళే అయిపోతాయి కానీ పాలు కావు. ఓ పెద్ద బాణడు నీళ్లు, దాంట్లో ఒక గ్లాసు పాలు ఎత్తుకొని పోసేయి, ఏమవుతాయి? నీళ్ళు అయిపోతాయి కానీ అవి పాలు కావు. అలాగే నువ్వు ఉపదేశం తీసుకున్న వానివే కావచ్చు, కానీ మూర్ఖులతో సవాసం చేసే పని పట్టినావంటే నువ్వు అలాగే మారిపోతావు కానీ నీకు ఇచ్చిన జ్ఞానాన్ని కాపాడుకోలేవు. అందువల్ల మంత్రోపదేశము లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో స్నేహము జ్ఞానికి పనికిరాదు. క్రమంగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాడు స్వామి గారు. అందుకు కలుసుకుంటే మహాత్ములైనటువంటి గురుభక్తి కలిగినటువంటి గురుపుత్రులతో కలుసుకోవాలి కానీ గురుభక్తి లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పుడూ కలుసుకోకూడదు. ఎందుకంటే ఈ మనస్సు ఎట్లయినా మారిపోయే స్వభావం ఉంది దీనికి. ఇప్పటికీ ఎన్ని మార్పులో పొందొచ్చింది లెక్క పెట్టలేదు. అట్లాంటి దాన్ని మళ్ళీ ఈ సామాన్యుల మధ్యలో తీసుకొని పోయి పెట్టామంటే మారిపోదని ఏం గ్యారెంటీ? మారిపోదు అనడానికి ఏం గ్యారెంటీ ఉంది చెప్పు? తప్పకుండా మారిపోతుంది. ఒకసారి కాకపోయినా, రెండుసార్లు కాకపోయినా, మూడు సార్లు కాకపోయినా, నాలుగోసారి అయినా మారిపోతుంది. కైకమ్మకు మందర వచ్చి, కైక ఇంకా నిద్రపోతున్నావు లెయ్యే, రామచంద్రునికి రేపు పట్టాభిషేకమట. ఈ వార్త నేను ఇప్పుడే కౌసల్య దాసి ద్వారా విన్నాను అనే మాట మందర కైకమ్మ చెవిలో చెబితే, ఎంత గొప్ప మాట చెప్పావు, అసలు నిద్ర లేవగానే ఎంతని చల్లని మాట నా చెవిలో వేశావు అని తన మెడలో ఉన్నటువంటి రత్నాల హారాన్ని మందర మెడలో వేసింది ఆమె. నా రాముడు రాజైతే నాకు అంతకంటే కావాల్సిందేముంది? నా కొడుకు భరతుడు రాజైతే నాకు తృప్తి లేదు కానీ రాముడు నా రాముడు, నా కడుపును పుట్టకపోయినా సరే తన తల్లి కౌసల్యాదేవి కంటే నన్నే ఎక్కువగా గౌరవిస్తాడు. తన తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమ అనురాగములు కలిగి నా దగ్గరనే మెలుగుతాడు. అసలు కౌసల్య కన్నదే కానీ రాముడు పెరిగింది నా ఊళ్ళోనే, రాముడు నా బిడ్డ అని పరమానంద భరితురాలు అవుతుంది. ఎవరు? కైకమ్మ. వసే మూర్ఖురాల, ఇంతేనంటే నీకు తెలిసింది? నువ్వు నీ పెళ్ళైనది మొదలుకొని నీ భర్త అయినటువంటి దశరథుణ్ణి
కౌసల్య సుమిత్రాదేవి ఇంటి ఛాయల వైపు కూడా పోనివ్వకుండా నీ కొంగుకు ముడి వేసుకొని ఆయన నీ వెంట పెట్టుకున్నావని నీ మీద వాళ్లకు గొంతుకాడికి ఉంది పగ. ఇప్పుడు రాముడు రాజైతే రాజమాత కౌసల్య అవుతుంది, నీ కొడుకు రామునికి దాసుడు అవుతాడు, దాసునికి తల్లి దాసి, నువ్వు కూడా దాసి అవుతావు. అప్పుడు నీ సవితికి నువ్వు దాస్యం ఎట్ట చేస్తావే సిగ్గుమాలిందానా, నీకేమన్నా బుర్ర పని చేస్తా ఉందా అని మాట్లాడుతుంది. మరి ఒక రాణిని, ఒక పట్టపురాణి కౌసల్యాదేవితో సమానమైనటువంటి హక్కు కలిగినటువంటి ఆమెను ఒక దాసి, ఇంటి పని చేస్తా ఉన్నటువంటి దాసి ఒసే మూర్ఖురాలా అంటుంది ఎవరిని, కైకమ్మను. అంటే ఆ విధంగా ఆ చనువిచ్చి దాన్ని నెత్తిని పెట్టుకొని ఉండదు ఏమ. కుక్కకు పెద్దరికం ఇచ్చి నేను పొలం కాడికి పోయేసి వస్తాను, వంటింట్లో కాపలా ఉండని చెప్పి కుక్కను వంటింట్లో పెట్టేసి పొలం కాడికి పోయి వచ్చే లోపల సట్లని నాకేసినట్లు ఇదే. ఏమండి కుక్క గారు, నేను పొలం కాడికి పోయేసి వస్తా, మడి పారిందో లేదో చూసి వస్తా, నువ్వు వంటింట్లో కాపలా ఉండని చెప్పేసి వస్తే తిరుక్కొని వచ్చే ముందుకి నాకు పెట్టేసి ఉంటుంది. దాసికి పెత్తనం ఇస్తే, పెద్దరికం ఇస్తే ఇంక అది ఇట్లాంటి పండు కాక ఇంక ఎట్లాంటి పండు చేస్తుంది చెప్పు. ఎప్పుడైతే నీ సవతికి నువ్వు దాస్యం చేయాల్సి వస్తుందనే మాట ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు మనస్సు ఆమె, రాముడు మంచోడే కావచ్చు, రాముడు రాజైతే నాకు కౌసల్య సుమిత్రల వల్ల ప్రమాదం వస్తుంది, అప్పుడు నేను నా సౌతులకు దాస్యం చేయలేను అనే కాడ మా మనసు మారిపోయి చెప్పుడు మాటలు ఎట్టుంటాయో చూసినావా. ఆ విధంగా గురుపుత్రుడైనటువంటి వాడు బ్రహ్మజ్ఞానం లేనటువంటి సామాన్యుల జత చేరినావు అంటే ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా నీ మనస్సు వాటికి అతుక్కుంటుంది, వాటినే దృష్టిలో పెట్టుకొని దీన్ని వదిలేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త సుమా. బ్రహ్మమందు జీవ భావంబు గూర్చిన, బ్రహ్మము ఇక్కడ జీవ భావము గూర్చిన, భావము కూర్చిన, భావాన్ని గురువు చెప్పినటువంటి ఆ మంత్రముతో చేర్చి ఆ బ్రహ్మమునందు రమించాలి. ఇది బ్రహ్మమందు జీవ భావంబు గూర్చిన బ్రహ్మమగును జీవ పదము లేక. దానికి దృష్టాంతం ఏం చెప్తాడు, అగ్నియందు కాష్టమరంగ గూర్చిన దారులేక వెల్గు దహను మాట్కి. అగ్నియందు కట్టెను తీసుకొని ఆ నిప్పుల్లో వేసామనుకోండి, కట్టె నిప్పు రూపం ధరించినట్లు జీవుణ్ణి బ్రహ్మమునందు భావనాశక్తితో నియమించినట్లయితే బ్రాహ్మీ స్థితిని పొందేస్తుంది. అందువల్ల భావము లోపల బాహ్యమునందున గోవింద గోవింద అనవే మనస అని అనమాచార్యులు వారు అంటారు. భావము లోపల బాహ్యములోన, లోపల భావము లోపల గోవిందుని తలుచుకుంటా వస్తే గోవిందుని యొక్క సాకార రూపమే బయట ఉంది అనేది తెలిసిపోతుంది. లోపల ఉన్నది నిరాకారము, బయట ఉన్నది సాకారం. కాబట్టి బయట ఉన్న సాకారములన్నీ గోవిందునివే, లోపలున్నదంతా నిరాకారమే. బయట అనేకత్వంగాను లోపల ఏకత్వంగాను ప్రదర్శింపబడుతూ ఉన్నది. లోపల ఏకత్వ దృష్టితో కనపడతాడు, లోపల అనేకత్వ దృష్టిలో కనపడుతుంటాడు. అనేకత్వాన్ని మన దృష్టిలో కనిపింపజేస్తూ ఉంటాడు. అందువల్ల లోపల హృదయములో భగవంతుని యొక్క స్మృతి కలిగినటువంటి వాడు బయట ఉన్నటువంటి స్వరూపాలన్నిటినీ ఆయన లీలలుగా, ఆయన యొక్క వైభవాలుగా, ఆయన యొక్క నటనగా తెలుసుకునేస్తాడు. ప్రవిమల తారకమందున
సవినయముగ మానసంబో సంధించినచో. భలే సూటిగా చెప్పాడు సమాధానాలు. ప్రవిమల తారకమందున సవినయముగా మానసంబు సంధించినచో, ప్రవినాశముందు ఆ మది లవణము జలమందు చేరి లయముందు గతిన్. ఉప్పు నీళ్ళల్లో పడి నీరుగా మారిపోయినట్లు మనస్సు ఆ బ్రహ్మమునందు నియమింపబడి బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది రుక్మిణి. జీవుడు ఈ విధానాన్ని అనుసరిస్తే ముక్తిని పొందుతాడు. ఎట్లయితే కట్టెలను నిప్పులలో చేర్చితే కట్టె నిప్పు రూపాన్ని ధరిస్తుందో, గ్లాసు నీళ్లు కడవడు పాలల్లో చేర్చితే ఆ నీళ్ళు ఎట్లా పాలుగా మారుతాయో, ఆ ఉప్పు నీటితో కలిస్తే నీరుగానే ఉప్పు ఎట్లా మారిపోతుందో, అదేవిధంగానే ఆ పరబ్రహ్మస్వరూపమునందు మనస్సు భావనాశక్తితో చేర్చినట్లయితే తప్పకుండా బ్రాహ్మీ స్థితిని జీవుడు పొందుతాడు. జీవుడు ఎట్లా బ్రహ్మమగుతాడు అన్న అమ్మవారి ప్రశ్నకు స్వామివారు చెప్పిన సమాధానం ఇది. వివిధ పుష్పంబులంటి జీవించు నళియు చంపక ప్రసవము దాకి చచ్చినట్లు, అఖిల వృత్తుల జరియుచునట్టి మనము నాశముందును బ్రహ్మంబునంటినప్పుడే. తుమ్మెద అనేక పుష్పాలలో మకరందాన్ని స్వీకరిస్తా వచ్చినట్లే ఉమ్మెత్త పువ్వు మీద కూర్చున్నట్లయితే వెంటనే చచ్చిపోతుందట. ఉమ్మెత్త పువ్వులు అంటే మనం చూసింటారు, అక్కడెక్కడ ఉంటాయి, ఇంత పొడుగు ఉంటుంది, సంపంగి పువ్వులాగా పెద్దది. ఆ పువ్వు మీద కూర్చునింది అంటే ఇంక మళ్ళీ రెక్కలు కదిలించేది లేదు, అటు నుంచి లేసేది లేదు, అట్టే చచ్చిపోతుందట. అదేవిధంగానే ఈ మనస్సు ఎన్నిటి మీదకో పోతూ ఉంటుంది. అన్నిటి మీదకి పోయినట్లు గురువు చెప్పిన మంత్రం మీదకి పోయిందంటే క్లోజ్ అయిపోతుంది దాని కథ. అన్నిటి మీదకి పోయినట్లే గురువు చెప్పినటువంటి మంత్రం మీదకి కూడా పోయిందంటే దాని మీదకి ఇంక మళ్ళీ అయిపోయింది దాని కథ. అందువల్ల దాన్ని మంత్రం వైపుకు తిప్పు, మనసు ముగిసిపోతుంది. దాన్ని మంత్రం వైపుకు తిప్పకుండా ఉన్నంత వరకు నిన్ను తిప్పలు పెడుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు పరుగులు పెట్టేటువంటి మనస్సు ఆ తారక బ్రహ్మము వైపుకు తిరిగి ఆ భావము దాని మీద ప్రవేశపెట్టింది అంటే మనస్సు అక్కడికి తన స్వరూపాన్ని బ్రాహ్మీ స్థితిని పొందేస్తుంది. వరసూండ్రుతాత్ముడైనా నిజమే మాట్లాడేవాడు, ఇతరుల మనస్సుని నొప్పించకుండా వినయంగా మాట్లాడేవాడు అయినప్పటికీ, మరి శాంతుడైనా కోపమే రాకుండా ఉండే శాంత మనస్కుడైనా, నీతి మార్గుడైన ధర్మము తప్పకుండా జీవించగలిగిన నీతిమంతుడైన, పరతత్వ సంగిగాకయే సరగుణ విడవు ఇంద్రియంబులు చలనం విపుడు. ఇంద్రియాదులు వాణ్ణి వదలవు, చలనం అనేది వానికి లోపడదు రుక్మిణి. ఎవనికి? వరసూండ్రుతాత్ముడైన మరి శాంతుడైన నీతి మార్గుడైన పరతత్వ సంగిగాకయే సరగుణ విడవు ఇంద్రియంబులు చలనం విపుడు. అందువల్ల ఆ పరతత్వముతో అనుబంధం కలిగితే తప్ప నీ నియమాలు నీ నిష్టలు దాని ముందు చాలవు, లెక్క పెట్టదు అది. హరిని గన్నయపుడే అఖిల మృగంబులు పొదల నడగి కదల మెదలనట్లు, తారకంబునెప్పుడు దర్శించు అప్పుడే అడగియుండు ఇంద్రియంబులు మనము. సింహము అరణ్య మార్గములో
ఆ పొదరిళ్ళ మధ్యలో సింహం వస్తూ ఉన్న విషయాన్ని, ఆ దృశ్యాన్ని కుందేళ్ళు, జింకలు, దుప్పులు ఇలాంటివి చూచాయనుకోండి, పొదల నడిగి కదల మెదలనట్లు సింహం వస్తూ ఉంది అంటే మళ్ళీ చెవులు కూడా ఆడించవట్ల, బుస కూడా గట్టిగా ఏడ్చవంట. ఏమన్నా అల్లుకిడి తెలిసిందంటే వచ్చి నోట్లో వేసుకునేస్తుందని ఫిండర్ ఆఫ్ సైలెంట్. తారకంబునెప్పుడు దర్శించు అప్పుడే ఇంద్రియంబులు మనంబు అట్లు అనగి ఉండు. సింహాన్ని చూచిన తరువాత ఇతర మృగాలు ఎట్లా కదలకుండా ఉంటాయో, ఆ తారక బ్రహ్మమును చూస్తూ ఉన్నింది మనస్సు అంటే ఇంకా సర్వేంద్రియాదులు ఫిండర్ ఆఫ్ సైలెంట్. అంతవరదాకనే ఈటి ఆటలు, అది కనపడకుండా ఉన్నంత వరకే ఈటి కుప్పిగంతులు. అది సింహము కనబడింది అంటే ఎక్కడివక్కడ సైలెంట్ అయిపోయినట్లు, ఆ తారక బ్రహ్మము ఎదురుపడకుండా ఉన్నంతసేపే మనస్సు యొక్క పరుగులు. అది ఒక్కసారి ప్రత్యక్షం అయ్యింది అంటే ఆడికి సైలెంట్ అయిపోతాయి అన్నీ. సరసిజాప్తుడు గృంకెడు తరి ఊరకయుండు విహగతతి గతి మనము పరమాత్మయందు గృంకిన కరమరుదుగ ఇంద్రియములు కదలకయుండు. పొద్దుగూకే సమయానికి కాకులన్నీ గూటుకొచ్చేసినట్లు, పక్షులన్నీ గూటుకొచ్చేసినట్లు, సూర్యుడు గూకిపోయే సమయానికి అవన్నీ వచ్చేస్తాయి. పొద్దు గూకిపోయింది, ఎక్కడివక్కడ గూట్లలో పనుకొని గమ్మన ఉండిపోతాయి. అలాగే సూర్యుడు హస్తమిస్తే పక్షులన్నీ ఎక్కడ గూట్లో ఒదిగి గమ్మున నిశ్శబ్దంగా ఎలా విశ్రాంతిని పొందేస్తాయో, ఆ తారక బ్రహ్మమును దర్శించి మనస్సు విశ్రాంతిని పొందేస్తున్నట్టు. ప్రశాంతంగా ఉండు. శాంతికి మార్గం అదియే, మరి ఒక్కటి లేదు. వరుస తనకు రాజు వసుడైయున్న ఉర్వి ఏ జనులు తనను నొంపజాలనట్లు ఆత్మ తనకు వశమునయ్యున్న ఇంద్రియ చలనమేమి చేయజాలదను. రాజు మనకు స్నేహితుడైనప్పుడు ఇతరుల వల్ల మనకి ఎట్లా బాధలు ఉండవో, అలాగే పరమాత్మ మనకు దగ్గరవాడైనప్పుడు ఇంద్రియాదులు కానీ మనస్సు కానీ మనల్ని వేధించలేవు, భయం లేదు. నిరతంబు జీవుడు ఇరువుగా పరమాత్మను కలసి మెలసి పామరతనువు మరచిన తానే తానగు మరి అదే జీవేశ్వరైక్యమనగ చలంగు. నిరంతరము జీవుడు పరమాత్మతో కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు అజ్ఞానము వల్ల ఏర్పడినటువంటి ఈ శరీర భ్రాంతి వదిలిపోతుంది, స్వస్వరూప విజ్ఞానము ఏర్పడుతుంది రుక్మిణి చెప్పేశాడు. అందువల్ల నిరతంబు ఎప్పుడెప్పుడు చేయాలి ధ్యానము అంటే దానికి నిరతంబు అంటాడు. ఎప్పుడు నిద్ర వచ్చేంత వరకు, నువ్వు సచ్చేంత వరకు దీన్ని మరువకూడదు. అట్టి జీవేశ్వరైక్యంబే అరసి చూడ మానితంబగు మౌన సమాధి అనియు మంత్రగోప్యంబునదే తిరుమంత్రమనియు ఇల్చుచుందురు బుధజను లంచితముగా. జీవుడు పరమాత్మ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. అందుకే మహాత్ములు ఎప్పుడు కానీ కాలానికి అనుకూలంగా నడుస్తూ ఉంటారు. వాళ్ళు కాలానికి ఎదురు తిరగరు. కాలానికి ఎదురు తిరిగిన వాళ్ళే ఈ సృష్టిలో జనన మరణములతో నాశనం అవుతూ ఉన్నారు. కాలాన్ని అనుసరించి కాలానికి అనుగుణంగా నడిచే దానివల్ల మహాత్ములు
కాలము చేత రక్షింపబడుతూ ఉన్నారు. వాళ్ళు కాలాన్ని అనుసరించకుండా ఉండే వాళ్ళు కాలము చేత శిక్షింపబడుతూ ఉంటారు. కాలాన్ని అనుసరించి, కాలాన్ని గౌరవించి, కాలాన్ని ఆధారంగా గైకొని ప్రవర్తించేటువంటి మహాత్ములు కాలము చేత రక్షింపబడుతూ ఉంటారు. పరివేద శాస్త్రములు భ్రాంతికి మూలమటంచు రోసియు దురితపు కర్మ మార్గములు దుఃఖకరంబులటంచు నెంచియు పరువడి హంస మంత్రమున భావము కూర్చిన పావనుండగు పరుసము సోకి లోహమును పట్టుగా కాంచనమై అట్లుగా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా పరమహంస సూత్రము తెలిసిన తరువాత వాటిని పఠిస్తే అప్పుడు ఈ వేదాలన్నీ హంసోపాసనమే అనేది తెలిసిపోతుంది. పరమహంసం యొక్క సూత్రము తెలుసుకోకుండా వేదాలను చదివే కొద్దీ మనస్సు వికలత్వాన్ని పొందుతుంది తప్ప సమాధానాన్ని అందుకోలేదు. అందుకే వేదము పరమహంసోపాసనాపరులైనటువంటి మహాత్ముల ద్వారా వినాలి. అప్పుడు వాళ్ళు సూదికి దారాన్ని ఎక్కించినంత సూటిగా మన మనస్సుకు సమాధానాలను అందిస్తారు. వాళ్ళు గుడులు గోపురమాది కూపతటాకముల్ బహుసత్ర జీవనములేర్పరచువారు అఖిల దానంబుల ఆచరించడివారు చలగి సుఖంబులో చేయువారు సత్యవ్రతంబు చే జగతి బాసిల్లువారు తీర్థయాత్రలకెల్ల తిరుగువారు అష్టాంగ యోగంబులభ్యసించడివారు పంచముద్రలలోన కాంచువారు సకల వేదాది శాస్త్రములు చదువువారు స్నాన సంధ్యాది జపములు సలుపువారు అజప సూత్రంబు జల్దినట్టి ఘనుల పాద రజముల బోలరు పద్మగంధి. గుడులు కట్టించినటువంటి వాళ్ళు, గోపురాలను నిర్మించినటువంటి వాళ్ళు, చెరువులు త్రవ్వించిన వారు, కోనేరులు కట్టించిన వాళ్ళు, అన్నదాన సత్రములు కట్టించినటువంటి వాళ్ళు, గోదాన భూదాన హిరణ్యదాన అన్నదాన వస్త్రదానములు చేసినటువంటి వాళ్ళు, సత్యవ్రత నిష్టను అనుసరించేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు తిరిగేటువంటి వారు, అష్టాంగ యోగములను అభ్యసించేవారు, కేచరి భూచరి సన్ముఖి శాంభవి సన్ముఖి అనేటువంటి పంచముద్రలను దర్శించేటువంటి వారు, సకల వేద శాస్త్ర పురాణ ఇతిహాసములను చక్కగా ఔపాసన చేసినటువంటి వారు, త్రివణ స్నానములు చేసేవాళ్ళు, జపములు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అజప సూత్రంబు చెందినట్టి ఘనుల పాదరజముల బోలరు పద్మగంధి. ఎవరైతే ఈ తారక మహామంత్రాన్ని చక్కగా ఉపాసన చేస్తూ ఉన్నారో అటువంటి మహాత్ముని పాదమునకున్నటువంటి ధూళికి సాటిరారు వీళ్ళందరూ అనేసాడు. అంతటిది ఆ తారక మహామంత్రం. రుక్మిణి రేచక పూరక కుంభక సూచన లేనట్టి వారు చూతురు మాయే. ఎవరికైతే ఆ రేచక పూరక కుంభకములను ఏ దృష్టితో చూడాలని గురువు హెచ్చరించి ఉంటాడో ఆ దృష్టితో ఎవడైతే చూస్తూ ఉంటాడో వానికి అంతర్యామి అయినటువంటి పరమాత్మ దృగ్గోచరమవుతాడు. ఆ సూచన లేకుండా ఉన్నటువంటి వారు ఈ మాయ ప్రపంచాన్ని చూచి ఇదియే నిజం అనుకొని చివరికి కన్నీటి పర్యంతం విలపిస్తూ దుఃఖముల పాలవుతారు తప్ప వీళ్ళు దీని నుంచి తేరుకోలేరు. రుక్మిణి చూపులెల్ల జూచి చూపులో భ్రమజందు చూపులెల్ల భ్రమను చొరగజేయో చూపు ఏకమైన సూక్ష్మంబుగనిపించు
సూక్ష్మమందు చేర చూపు నిలుచువో. ఎట్లా చూడాలా అనేది తెలిసి చూడాలి. చూపులో భ్రమ ఉంది, భ్రమ తొలగిన చూపులో బ్రహ్మం ఉంది. అందరూ చూచి భ్రమపడుతున్నారు, మహాత్ములు చూచి బ్రహ్మ దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. అదే చూపులో అజ్ఞానికి మాయ భ్రమిస్తుంది, అదే చూపులో జ్ఞానికి బ్రహ్మము గోచరిస్తుంది. అందువల్ల ఎట్లా చూడాలో తెలిసి చూచేవాడు జ్ఞాని. చూచే విధానము తెలియకుండా చూచి తగులుకునేవాడు అజ్ఞాని. చూపును రూపును గుణముల వ్యాపారముల చేత కల్గే వర్ణింపగన్. చూపును రూపున కవ్వల ఆపోజ్యోతియ వెలుంగు అది తారకమౌ. గుణరూపాలను ధరిస్తుంది మనస్సు, గుణములే కార్యాల రూపాలను ధరిస్తుంది, కార్యములే కర్మలై బంధనాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ఒక గుణం ఒక కారణం, ఆ కారణం ఒక కార్యం, కార్యం ఫలం కర్మ, కర్మ ఫలం బంధం, బంధం యొక్క ఫలం దుఃఖం. గుణము మనస్సు నుంచి ఉదయిస్తుంది, మనస్సు మాయ నుంచి ఉదయిస్తుంది, మాయ అజ్ఞానం నుంచి ఉదయిస్తుంది. ఆ అజ్ఞానం జ్ఞానం ఉంటే పోతుంది. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉన్నవానికి అజ్ఞానము అంతరించిపోతుంది. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం ఉదయిస్తుంది, అజ్ఞానం వల్ల మాయ ఉదయిస్తుంది, మాయ వల్ల మనస్సు ఉదయిస్తుంది, మనస్సు వల్ల గుణం ఉదయిస్తుంది, గుణం వల్ల కర్మలు ఉదయిస్తాయి, కర్మ వల్ల బంధం కలుగుతుంది, బంధం వల్ల జన్మ కలుగుతుంది, జన్మ వల్ల దుఃఖం కలుగుతుంది. మొట్టమొదట్లోనే ఆ అజ్ఞానం అనే దశనే జ్ఞానం ఉన్నట్లయితే ఎగరగొట్టేస్తుంది. కాబట్టి ఆత్మోపాసన జ్ఞానం కావాలి. అందువల్ల గుళ్ళు గోపురమాది కూప తటాకములు బహుసత్ర జీవనములు ఏర్పరచువారు అజపు సూత్రము చెందినట్టి ఘనుల పాదరజమున బోలరు పద్మగంధి అని చెప్పేశాడు. కాబట్టి ఈ అజపం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఏ మహాత్ముడు ఉపాసిస్తూ ఉంటాడో వాళ్ళ పాద ధూళికి సాటిరారు వీళ్ళందరూ కూడా. అది అంత గొప్పదే సత్యం. అది ఓ రుక్మిణి, చూపును రూపును గుణముల వ్యాపారముల చేతగల్గే వర్ణింపంగల్. చూపును రూపున కవ్వల ఆపోజ్యోతియ వెలుంగు అదియ తారకమౌ. ఇందాక మనం చెప్పుకున్నట్లు మనస్సు గుణరూపాన్ని ధరిస్తూ ఉంది కనుక ఈ మనస్సును తారక బ్రహ్మము మీద నియమించినప్పుడు మనస్సు అపోజ్యోతి స్వరూపాన్ని ధరిస్తుంది. తారక మంత్రాన్ని ఉపాసించకపోతే మనస్సు గుణరూపాన్ని ధరించి గుణము కర్మరూపాలను ధరించి మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ మనస్సును తారక మంత్రం వైపునకు మరలిస్తే గుణరూపానికి బదులుగా ప్రకాశస్వరూపాన్ని ధరించి అపోజ్యోతితో కలిసిపోతుంది. ఒకే దారి ఇట్లే ఎగబడిపోతే అడవికి వెళ్ళిపోతాము, ఇటు దిగబడి వస్తే ఇంటికి వచ్చేస్తాము. ఒక దారే అభిముఖంగా తిరిగితే ఇంటికి వస్తాము, అనభిముఖంగా తిరిగితే అడవికి పోతాం. అంతే. అదే నువ్వు ఇప్పుడు గేట్ కాడికి పోయి ఇట్లా మలుకుంటే లోపల దగ్గరికి స్వామి దగ్గరికి వస్తావు, అట మలుకుంటే దూరం అయిపోతావు. ఒక దోవే. నువ్వు ఎట్లా తిరగాలనో గుర్తుపెట్టుకొని తిరగాలి అంతే. ఇట మలుకుంటే ఏమవుతుంది, అట మలుకుంటే ఏమవుతుంది, మనసును ఇట తిప్పుకుంటే ఏమవుతుంది, అట తిప్పుకుంటే ఏమవుతుంది. ఇంతే, సింపుల్ లాజిక్ ఇది.